నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. మనకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ యువ ఎమ్మెల్యే చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే రీసెంట్ గా ఎల్బీ స్టేడియం లో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి మీటింగ్ లో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి వచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే ముందు వచ్చి తనను పిలిచి అండ్ ఇంట్రడ్యూస్ చేసి 2 నిమిషాలు తన గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఇంత ప్రత్యేకం అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత సన్నిహిత్యం? ఎవరా ఎమ్మెల్యే? ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే? వారే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారు. సార్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నా అన్న? అంత బాగానా? అంత హ్యాపీ. సో మీరు రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి చూస్తే డబ్బులు లేని అసలు ఎవరు నాయకులు కూడా గెలవరు. అలాంటిది మీ దగ్గర ఏం డబ్బులు లేవు. ఇంకోటి చూసుకుంటే 2 సార్లు గెలిచిన రేఖా నాయక్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీట్ ఇచ్చే టైంలో రేఖా నాయక్ సీట్ వస్తుంది అనే టాక్స్ కూడా చాలా వరకు నడిచినాయి. అలాంటిది వాళ్ళు ఎవరిది కాకుండా ఇటు కేటీఆర్ క్లాస్మేట్ ని కాకుండా మీరు ఎలా గెలిచింది సార్? అంటే ఏం డబ్బులు లేని ఎలా గెలిచారు? వాస్తవంగా ఈరోజు జనాలు తలుచుకుంటే ఎవరినైనా రాజుని చేసేస్తారు. ఆ ప్రాంతంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిమం 33 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. 33 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనం కోసం, స్వలాభం కోసం, వాళ్ళ కోసం పనిచేశారు తప్ప నిజంగా ఆ ప్రాంత ప్రజల కోసం ఎవరు కూడా పనిచేయాలి. ఆ ప్రాంతంలో నాన్ ట్రైబల్కి సమస్యలు ఉన్నాయి, ఆదివాసులకు సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాంతంలో విద్య, వైద్య, వ్యవసాయ పరంగా కూడా చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఎవ్వరు కూడా చూపలే. కేవలం ఎన్నికలంటే ఈ రోజు ఒక ట్రెండ్ మారిపోయింది. అబద్ధాలు చెప్పాలి, రాజకీయం చేయాలి, గెలవాలి, కథం సంపాదన చేయాలి, పక్కకు ఉండాలి. అది కాదు, వాస్తవమైన విషయాలు జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇది మేము చేస్తామని మాటిస్తే ఆ మాట కట్టుబడి మనం చేయాలి. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదో జనాల ముంగట పోయి చెప్పడానికి కూడా మనం ఈ రోజు రాజకీయ నాయకుడు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ రోజు రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయంటే ఎలక్షన్ మట్టుకు ఏదో అబద్ధాలు చెప్పేసి మళ్ళీ తిరిగి ఎలక్షన్ అనగా మళ్ళీ కాలు ముక్తా కాదు, అప్పుడు చేయలేదు ఇప్పుడు చేసని చెప్పడం అది కాదు. నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను. మనం అయ్యే పనిని అవుతుందని చెప్పాలి, కాదప్పుడు కాదని చెప్పాలి. ఆ రకంగా వెళ్ళినప్పుడు ప్రజలకు వాస్తవమైన విషయాలు చెప్తేనే అర్థమవుతుంది. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా స్పష్టంగా చెప్పిన, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలతో పాటు మిగతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమిల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజుల్లో అసైన్ భూములు ఇచ్చి పంచిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చాలా రకాల అంశాలని నేను ప్రజలకు చెప్పడం అనేది జరిగింది. వాస్తవమైన విషయాలు చెప్పిన, అబద్ధాలు కాదు. ఈ రోజు కేసీఆర్ లాగా మేము దళితుల్ని సీఎం చేస్తాం, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, 12% రిజర్వేషన్ పెంచుతాం, ముస్లింలకి ఆదివాసులు 12% రిజర్వేషన్, ఇట్లా అబద్ధాలు కాదు. ఏవైతే మన ప్రాంతంలో అవుతాయో అవి వాస్తవమైన విషయాలు ప్రజలకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా ఇది సరితున్న ఉద్యమగాడు కాబట్టి తప్పకుండా అయితే మన పనికొస్తాడు. వీలైతే కేటీఆర్ అనేవాళ్ళు, కేసీఆర్ అనేవాళ్ళు, వీళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాలు అందరినీ కూడా మోసం చేయడం అనేది జరిగిందని వాళ్ళ మీద వ్యతిరేకత. అదేవిధంగా రాతూర్ రమేష్ ఎంపీగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా చేసింది. ఆ ప్రాంతానికి ఏం చేశారు? కనీసం ఒక యూనివర్సిటీ, ఒక నర్సింగ్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏమని చేసినట్టు ఏం చేయలే. కొత్త ప్రాజెక్టులు కట్టించరా? ఎలాంటి ప్రాజెక్టులు కట్టియలే. అంటే అతను ఆ రకంగా. కాబట్టి ఈ వాస్తవమైన విషయాలు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా దోపిడీ చేయడానికి వచ్చారు తప్ప వేరేది కాదు. తప్పకుండా మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలో చేసే బాధ్యత నాదని వాళ్ళందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏంటైతే డోర్ టు డోర్ వెళ్ళి నేను ఓట్లు అడగాను, అదే రకంగా ఈ రోజు సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఆ సమస్యలు తెలుసుకుంటున్నా, ఇమీడియట్లీ దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలో అధికారులకు నివేదికలకు పంపిస్తున్నా. అన్న, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎంత సంపాదించుకోవాలని చూసుకుంటారు. అలాంటి మీరు ఎంత సంపాదించుకుందాం అనుకుంటారు? నాకు సంపాదించానే ఆలోచన లేనే లేదు. నేను సంపాదన కోసం నేను రాజకీయాలకు రాలేదు. నేను ప్రజాసేవ చేయడానికి నేను రాజకీయాలకు రావడం అనేది జరిగింది. నాకు కావాల్సింది ఉండడానికి ఇల్లు, తినడానికి కారు. ఈ 2 నా యొక్క ఏజెండా అంశాలు. దాని తప్ప నాకు తినడానికి, తిండి బతకడానికి మాకు ఉంటే సరిపోతుంది. మా మేడం గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె కూడా రీసెంట్లీ జాబ్ వచ్చింది. ఆమెకు లక్షల రూపాయలు జాబులు లేవు, ఆమెకు 40,000 జీతం వస్తుంది. ఆమె మా కుటుంబాన్ని పోషించడానికి ఆమె డబ్బు సరిపోతుంది. అదేవిధంగా చిన్న ఒక ఇల్లు కట్టుకోవాలి, తిరగడానికి ఒక కారు ఉండాలి. ఎందుకంటే నాకు తిరిగేది ఇప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ కారు, తేప రూపాయలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఉండాలంటే తిరగడానికి కారు అవసరం. కాబట్టి ఈ 2 మనకు అత్యవసరం. కాబట్టి అవి తప్ప నాకు ఎలాంటి ఆస్తులు సంపాదన చేయాలని, ఇంకేం చేయాలని లేదు. తప్పకుండా నేను సాధారణ కుటుంబం నుంచి పెట్టిన వ్యక్తిని, ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఉండాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో చూసారుగా, ఇది మన వెడమ బుజ్జు గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే, నేను ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అండ్ ప్రజల మంచిగా, ఎందుకంటే నిరంతరం 24/7 కూడా ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రేపు మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.